హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సైన్స్ బిట్స్ అనేవి తెలుసుకుందాం. ఇది సైన్స్ మోడల్ పేపర్ 3 అండి. ఇందులో డిఎస్సి ప్యాటర్న్ బిట్స్ అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సైన్స్ బిట్స్ అన్నీ కూడా కవర్ అయి ఉంటాయి. ఇందులో 20 బిట్స్ అయితే ఉన్నాయి. అవసరమైన చోట ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ 20 బిట్స్లో మీరు ఎన్ని బిట్స్కి ఆన్సర్ చేయగలుగుతారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, గులాబీ మొక్కల్లో ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగుతుంది? ఆప్షన్ 1 పువ్వులు, ఆప్షన్ 2 కాయలు, ఆప్షన్ 3 వేళ్ళు, ఆప్షన్ 4 కాండం. ఆన్సర్ ఆప్షన్ 4 కాండం. గులాబీ మొక్కలలో కాండం ద్వారా ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రెయిలీ లిపి వీరి కొరకు రూపొందించబడింది? ఆప్షన్ 1 మానసిక వికలాంగులు, ఆప్షన్ 2 చేతులు కాళ్ళు లేని వికలాంగులు, ఆప్షన్ 3 చూపు లేని వారు, ఆప్షన్ 4 మూగా చెవిటి వారు. బ్రెయిలీ లిపి అనేది అంధులకు అంటే చూపు లేని వారి కొరకు రూపొందించబడింది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆవిరి యంత్రంలో శక్తి రూపాంతర చర్య? ఆప్షన్ 1 ధ్వని శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది, ఆప్షన్ 2 విద్యుత్ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది, ఆప్షన్ 3 రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది, ఆప్షన్ 4 ఉష్ణ శక్తి యాంత్రిక శక్తిగా మారుతుంది. ఫ్రెండ్స్, ఆవిరి యంత్రం లేదా స్టీమ్ ఇంజన్లో ఉష్ణశక్తి అనేది యాంత్రిక శక్తిగా మారుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో కృత్రిమ పట్టుగా పిలువబడేది ఏది? ఆప్షన్ 1 రేయాన్, ఆప్షన్ 2 నైలాన్, ఆప్షన్ 3 పాలిస్టర్, ఆప్షన్ 4 టెర్లిన్. కృత్రిమ పట్టు అని పిలువబడే దారము ఆప్షన్ 1 రేయాన్. నెక్స్ట్ క్వశ్చన్, సజీవులకు మరియు నిర్జీవులకు మధ్య వారధులు ఏవి? ఆప్షన్ 1 శిలీంధ్రాలు, ఆప్షన్ 2 వైరస్లు, ఆప్షన్ 3 యూగ్లినా, ఆప్షన్ 4 శైవలాలు. ఆన్సర్ ఆప్షన్ 2 వైరస్లు. వైరస్లను సజీవులకు మరియు నిర్జీవులకు మధ్య వారధులుగా పిలుస్తారు. ఎందుకు అంటే ఈ వైరస్లు అనేవి సజీవులలో ఉన్నప్పుడు మాత్రమే మనం వాటి యొక్క ఉనికిని మనం గుర్తించగలుగుతాము. నెక్స్ట్ క్వశ్చన్, బీసీజీ అనే టీకా మందు ఏ వ్యాధి రాకుండా ఇస్తారు? ఆప్షన్ 1 మసూచి, ఆప్షన్ 2 క్షయ, ఆప్షన్ 3 ఎయిడ్స్, ఆప్షన్ 4 ఫ్లూ. ఫ్రెండ్స్, ఇక్కడ బీసీజీ వ్యాక్సిన్, బీసీజీ అంటే ఫుల్ ఫామ్ బ్యాసిల్లస్ కాల్మట్టిగరైమ్. సో దీనిని క్షయవ్యాధి రాకుండా ఇస్తారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. బీసీజీ అనేది క్షయవ్యాధికి టీకా మందు. నెక్స్ట్ క్వశ్చన్, 1948 డిసెంబర్ 2న భోపాల్లో యూనియన్ కార్బైడ్ అనే సంస్థ నుండి వెలువడిన ఏ వాయువు గాలిలో కలవడం వలన అనేక వేల మంది చనిపోయారు? ఆప్షన్ 1 సల్ఫర్ డయాక్సైడ్, ఆప్షన్ 2 నైట్రోజన్ డయాక్సైడ్, ఆప్షన్ 3 మిథైల్ ఐసోసైనైడ్, ఆప్షన్ 4 మిథైల్ మెర్క్యూరీ. ఆన్సర్ ఆప్షన్ 3 మిథైల్ ఐసోసైనైడ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి అధిక వర్షాన్ని కలిగించే ఋతుపవనాలు ఏవి? ఆప్షన్ 1 నైరుతి ఋతుపవనాలు, ఆప్షన్ 2 ఈశాన్య ఋతుపవనాలు, ఆప్షన్ 3 మ్యాంగో షవర్స్, ఆప్షన్ 4 వ్యాపార పవనాలు. భారతదేశానికి అధిక వర్షాన్ని కలిగించే ఋతుపవనాలు ఆప్షన్ 1 నైరుతి ఋతుపవనాలు. నెక్స్ట్ క్వశ్చన్, పత్రాల నుంచి నీరు ఆవిరి రూపంలో వెలుపలికి రావటాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 బాష్పీభవనం, ఆప్షన్ 2 బాష్పోత్సేకం, ఆప్షన్ 3 సాంద్రీకరణం, ఆప్షన్ 4 ఉత్పతనం. ఆన్సర్ ఆప్షన్ 2 బాష్పోత్సేకం. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రౌఢ మానవుని అస్థిపంజరంలో ఉండే ఎముకల సంఖ్య. ఆప్షన్ 1 206, ఆప్షన్ 2 300, ఆప్షన్ 3 209, ఆప్షన్ 4 249. ఆన్సర్ ఆప్షన్ 1. ప్రౌఢ మానవుని అస్థిపంజరంలో ఉండే ఎముకలు 206. నెక్స్ట్ క్వశ్చన్. రక్తవర్గం తెలియని వ్యక్తికి ఏ రక్తవర్గం ఎక్కిస్తారు? ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 బి, ఆప్షన్ 3 ఏబి, ఆప్షన్ 4 ఓ. ఆన్సర్ ఆప్షన్ 4 ఓ రక్తవర్గం. రక్తవర్గం తెలియని వ్యక్తికి ఎక్కించేటువంటి రక్తవర్గం ఓ రక్తవర్గం. ఓ రక్తవర్గాన్ని విశ్వదాత అని పిలుస్తారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఓ నెగిటివ్ రక్తవర్గాన్ని విశ్వదాత అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. పోరాట పలాయన హార్మోన్ ఏది? ఆప్షన్ 1 టెస్టోస్టిరాన్, ఆప్షన్ 2 ప్రొలాక్సిన్, ఆప్షన్ 3 అడ్రినలిన్, ఆప్షన్ 4 ఈస్ట్రోజన్. ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని పిలువబడేది ఆప్షన్ 3 అడ్రినలిన్. నెక్స్ట్ క్వశ్చన్. ఉన్ని దారాన్ని రింగులు రింగులుగా తిప్పుతూ ముడులు వేస్తూ వస్త్రాలను అల్లుటను ఏమంటారు? ఆప్షన్ 1 కార్డింగ్, ఆప్షన్ 2 నిట్టింగ్, ఆప్షన్ 3 స్పిన్నింగ్, ఆప్షన్ 4 స్టిఫింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 నిట్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్. సున్నపు రాయి పైన క్లోరిన్ వాయువు పంపినప్పుడు ఏర్పడునది? ఆప్షన్ 1 బేకింగ్ పౌడర్, ఆప్షన్ 2 బ్లీచింగ్ పౌడర్, ఆప్షన్ 3 ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఆప్షన్ 4 వాషింగ్ సోడా. ఆన్సర్ ఆప్షన్ 2 బ్లీచింగ్ పౌడర్. నెక్స్ట్ క్వశ్చన్. దొర్లుతున్న బంతి కలిగి ఉండు చలనం. ఆప్షన్ 1 భ్రమణ చలనం, ఆప్షన్ 2 స్థానాంతర చలనం, ఆప్షన్ 3 భ్రమణ మరియు స్థానాంతర చలనాలు, ఆప్షన్ 4 భ్రమణ మరియు డోలన చలనాలు. దొర్లుతున్న బంతి అనేది భ్రమణ మరియు స్థానాంతర చలనాలు కలిగి ఉంటుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పిలువబడే జీవులు. ఆప్షన్ 1 రామచిలుకలు, ఆప్షన్ 2 కాకులు, ఆప్షన్ 3 పిచ్చుకలు, ఆప్షన్ 4 పావురాలు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కాకులు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో కీటకాహారం మొక్క కానిది? ఆప్షన్ 1 రఫ్లీషియా, ఆప్షన్ 2 యుట్రిక్యులేరియా, ఆప్షన్ 3 నెపంథిస్, ఆప్షన్ 4 డ్రాసిరా. ఇందులో కీటకాహారం మొక్క కానిది ఆప్షన్ 1 రఫ్లీషియా. నెక్స్ట్ క్వశ్చన్. రంగుల మిశ్రమం నుంచి రంగులను వేరు చేసే పద్ధతి. ఆప్షన్ 1 స్వేదనం, ఆప్షన్ 2 ఉత్పతనం, ఆప్షన్ 3 క్రోమటోగ్రఫీ, ఆప్షన్ 4 ఇగుర్చుట. ఆన్సర్ ఆప్షన్ 3 క్రోమటోగ్రఫీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఏ తిరుగుతున్న బొంగరం భ్రమణ చలనం, బి ఊగుతున్న ఊయల డోలన చలనం, సి వదిలిన బాణం డోలన చలనం, డి ఎగురుతున్న పక్షి వక్రరేఖీయ చలనం. ఫ్రెండ్స్, ఇందులో సరికానటువంటి జత సి మరియు డి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సోడియం అసిటేట్ జలద్రావణం. ఆప్షన్ 1 మిథైల్ ఆరెంజ్ రంగును పసుపు రంగుగా మార్చును, ఆప్షన్ 2 ఎరుపు లిట్మస్ను నీలిరంగుకు మార్చును, ఆప్షన్ 3 ఫినాఫ్థలిన్ ద్రావణంను గులాబీ రంగుకు మార్చును, ఆప్షన్ 4 పైవన్నీ. ఫ్రెండ్స్, ఇక్కడ సోడియం అసిటేట్ అనేది క్షారం కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా సరైనవే. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.